ఈ టెక్నాలజీ లేని టైంలో ఋషుల కాలం నాటి కావచ్చు, వేదకాలం టైంలో ఏ రకమైన ట్రీట్మెంట్ ఉండింది కావచ్చు ఎప్పుడన్నా అన్వేషించారా? అంటే నేను అంత అన్వేషించలేదండి. అన్వేషించి చేయడం వల్ల నాకేం ప్రయోజనం, ఉపయోగం కూడా పెద్ద ఏం కనిపించలేదు. అందుకని ఏంటంటే అంత లేదు, ఈ రోజులలో డిఫెన్స్ కానీ డిఆర్డిఓ కానీ వేద గురువులతో ఇప్పుడు ఋగ్వేదం, అజర్ణ వేదం చదివినటువంటి వేద ఉపాధ్యాయులతో మీరు అంటే ఆ విధంగా ఉంటుంది. వాళ్ళు పరిశోధిస్తున్నారు. లేదు లేదు, నిజంగానే అప్పట్లో ఏ రకంగా ఈ టెక్నాలజీని యూజ్ చేసేవాళ్ళు, ఏ రకంగా చేసేవాళ్ళు అనే దాని మీద ఇది చేస్తా ఉన్నాం. మనం ధర్మాన్నే నమ్ముకున్నాం కాబట్టి నిజంగానే ఒక 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ కాలం నాటే క్లినిక్స్ ని చూడలేదు మనం చదివిన చరిత్రలో. అవునండి. అంతకంటే ముందు జస్ట్ ఒక 1000 సంవత్సరాల ముందుకు పోయినా కూడా అప్పుడు సేమ్ మనుషులు సేమ్ ఇదే, కానీ కొంత అంటే మెయిన్ ఉండేదేమో. అంటే మెయిన్ ఏంటంటే ఆహార అలవాట్లు చాలా క్రమబద్ధీకరణలో ఉండేవి. అండ్ ఇంకోటి ఏంటంటే పంచభూతాలతోనే మన శరీరం తయారై ఉంటుంది. ఆ పంచభూతాలు బయట అయితే ఎట్లా ఉంటాయో మనకు ఆయుర్వేదంలో కూడా వాతం, పిత్తం, కఫం అనే ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ ఏంటంటే మన బాడీలో ఉన్న వాటర్ బ్యాలెన్స్ అండ్ హీట్ బ్యాలెన్స్ ఇటువంటి అన్నీ కూడా అంటే బయట ఉండే పంచభూతాలే మన లోపల కూడా ఉంటాయి. మనకి ఇప్పుడు బాడీ టెంపరేచర్ పెరిగితే జ్వరం, తగ్గిపోతే చచ్చిపోయినట్టు. అంటే మీడియంగా టెంపరేచర్ అనేది ఎప్పుడూ ఉండాలి. మన కడుపులో కూడా ఎక్కువ అయితే అల్సర్స్ వచ్చేస్తాయి, తక్కువ అయినా కూడా డిఫిషియన్సీ వచ్చేస్తుంది. ఒక మెయింటైన్ ఆఫ్ అగ్ని మనకి ఎప్పుడు ఉండాలి. అండ్ వాటర్లో బాడీ రెసిస్టెన్స్ కూడా మనకు బాడీ ఉండాలి, గాలి ఉండాలి, సూర్యకిరణాలు ఉండాలి. ఇలా ప్రతి ఎలిమెంట్ని కూడా మనకి ఎప్పుడూ కూడా మన బాడీకి చాలా అవసరం అండి. ఆ వాతం, పిత్తం, కఫం అనే మెటీరియల్ అనే పంచభూత తత్వాన్ని మన బాడీలోకి అనువదించుకొని మనం పొద్దున్నే ఏ టైంకి లేగాలి, పొద్దున్నే ఏ టైంకి సూర్యోదయం వస్తే మనకి చాలా మంచిది. అండ్ ఇదివరకు చూడండి, మనం ఎలా పడితే అలా తినేసేవాళ్ళం కాదు. ఈరోజు జొమాటోలో పెట్టుకునేవాళ్ళం. ఇదివరకు మనకి ఏమన్నా మీకు నాకు ఏమన్నా అవసరం అయిందనుకోండి, మనం ఎలా వెళ్ళేవాళ్ళం? నడిచి వెళ్ళేవాళ్ళం. ఈరోజు ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్తున్నాం అంటే అయ్య బాబు ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చారా మీరు అని అంటారు. ఇదివరకు ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి గమ్ముని సైకిల్ వేసుకుని వెళ్తే ఎరా ఒళ్ళు కొవ్వేంట్రా, ఇక్కడి నుంచి ఇక్కడికి సైకిల్ వేసుకుని రావాలా, నడిచి రాలేవా అనేవారు. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడు. అంటే మనం నడవడం తగ్గించేస్తాం. మన ఫాదర్లు మనకంటే కంచాలు తినేవారు, అయినా కూడా సన్నంగానే ఉంటారు. అవును, మనం ఎంత కాదు ఎంత తింటానంటే బోల్ అంత పొట్టలు వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి అంటే మనం నేచర్కి అంటే ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గినాయి, నేచర్కి దూరంగా బతుకుతున్నాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాతం, పిత్తం, కఫం మేనేజ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు మనకి బాగా టెంపరేచర్ హైలో ఉంటుందండి సమ్మర్లో, మనం ఏసీలో బాగా కూలింగ్ తీసుకుని లోపలికి వెళ్తాం. మళ్ళీ ఒకేసారి బయటికి రాగానే ఏమవుతుంది? మళ్ళీ చల్లగా. అంటే బాడీలో నీకు ఆటోమేటిక్గా అన్ని చేంజెస్ జరిగిపోతాయి కదా. నీకు ఒకేసారి వేడి నీళ్ళలో చన్నీళ్ళలో వేడి నీళ్ళలో వేసేస్తా ఉంటే ఈ రకంగా ఆ కాలంలో ఎండాకాలం ఉంటే భరించేవాడు. ఇంకోటి ఏంటంటే ఎండ ఇంత అలా ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఏసీ పెట్టించుకున్నాడు, ఎండను దూరంగా తప్పించుకుంటున్నాడు. అంటే ప్రతి దానికి నువ్వు ఆల్టర్నేటివ్ తీసుకొని నువ్వు టెక్నాలజీని మధ్యలోకి తీసుకొస్తున్నావు. ఈ మధ్యలో ఎప్పుడైతే టెక్నాలజీ అనే దూరిందో ఆటోమేటిక్గా నీ బాడీ వ్యవస్థలోనే చాలా చేంజెస్ వచ్చాయి. ఇదివరకు ఏంటంటే మనకు ఒక చాక్లెట్ తినాలన్నా ఇంకోటి తినాలన్నా నేను ఆ సంవత్సరంలో ఎన్ని చాక్లెట్లు తిన్నానన్నా అనేది ఒలుచుకొని అన్నీ చేసుకొని మన పేపర్లోని పుస్తకాల్లో దాచుకునేవాళ్ళం. అంటే చాక్లెట్ కాయింతాలు అంటే అరే నేను ఇన్ని చాక్లెట్లు తిన్నాను రా అని అవతలవాడికి చెప్పుకుంటాను. ఈరోజు జస్ట్ లైక్ దట్ వెళ్ళి మనకి హ్యాండ్కి దొరికేస్తున్నాయి ప్రతి చిన్నపిల్లలకి, మనం చాలా ఈజీగా ఇచ్చేస్తున్నాం. అందుకని ఏంటంటే ఇప్పుడు ఫుడ్ అనేది ఏంటంటే చాలా ఈజీ టేకింగ్ అయిపోయింది. ఇదివరకు ఏంటంటే మనకి ఎవడో పుట్టినరోజు, ఎవడో మనకి పెళ్లి రోజు, మన పుట్టినరోజు వస్తే మమ్మీ డాడీతో బయటికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు రోజు బయటకు వెళ్తున్నాం అంతే కదా. ఇప్పుడు ఎప్పుడో మన అదృష్టం బాగుంటే అందరం కలిసి కూర్చొని ఇంట్లో భోజనం చేస్తాం. అంటే రివర్స్ అయిపోయిందండి. ఎప్పుడైతే ప్రపంచం అనేది రివర్స్ అయిపోయిందో అయిపోయేసరికి ఆటోమేటిక్గా ఏంటంటే ఈ చేంజెస్ అన్నీ వచ్చేయటం, ఎర్లీగా పడుకోకపోవటం, ఎర్లీగా లెగకపోవటం, ఈ అన్నిటి అలవాట్ల వల్ల ఏంటంటే మనిషి చాలా పాడైపోయాడు. ఈ విధంగా పాడైపోయి వాతం, పిత్తం, కఫాన్ అనేది మన బాడీలో సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే మనకి ఈ జబ్బులు రావటం, ఇవన్నీ రావటం అని చెప్పి నేను అనుకుంటాను. అండ్ ప్రాక్టికల్గా కూడా అదే నిజం, అదే కనపడతా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కడికి డైట్ తెలుసు, కానీ డైట్ చేయలేడు అంతే. డైట్ అంటే ఏముందండి, ఏమీ కాదు. నువ్వు ఎంత తినాలనుకుంటున్నావో నీ వంటగదిలో వండింది మాత్రమే తిను, టైంకి తిను, అంతే సరిపోతుంది. ఇది ఎప్పుడైతే ఫాలో అవుతూ ఉంటామో మనకి ఏ జబ్బులు ఏవి రావండి. ఇప్పుడు పొలం పనులు ఇవన్నీ చేసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా బండగా పొలం జోలను చేసుకున్నాడు. ఆడు పొద్దున్నే ఇంట్లో వడ్డుకొని ఇంత పట్టుకొని బాక్స్ పట్టుకొని వెళ్ళిపోతాడు. ఆడు పూటగా మొత్తం రోజుకు 2 సార్లే తింటాడు. అంటే ఆడు ఎప్పుడూ కూడా యోగిలాగే బతుకుతాడు. యోగిలా బతుకుతాడు, ఒళ్ళని కష్టపెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి ఆడికి రోగాలు తక్కువ వస్తాయి. మీరు చూడండి, బిలో పావర్టీలో లైన్లో ఉన్నవాడు ఎవడో కూడా కోవిడ్లో పోలా. బాగా రిచ్ పీపుల్లోనూ అబవ్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు అందరూ కట్టిస్తారు వరుస పెట్టి.
అంటే వాడికి ఎక్కువ జబ్బులు ఉన్నాయి. కరెక్ట్. అందుకని ఏంటంటే మనం ఆ విధంగా చూడాలి. ఇందాక మీరు అన్నట్టు ప్రతి దాంట్లో టెక్నాలజీ ఇన్సిస్ట్ చేసుకోవడం బహుశా అది కూడా ప్రతి దాంట్లో అర్థం చేసుకోవాల్సిన చిన్న చిన్న విషయాల్లో కూడా టెక్నాలజీ విషయం, బట్ ఇట్ మీన్స్ అ లాట్ యాక్చువల్లీ. బాగా ఎండ టెంపరేచర్ని భరించకుండా అంతేనండి ఎందుకో భగవంతుడు మనకి ఇచ్చాడు. సరే అవి కాదు అని చెప్పేసి బయట ఉన్న 34 degrees టెంపరేచర్ని కాదనుకోండి లోపలికి వచ్చి 16 పెట్టుకుంటే నీకు బాడీ బ్యాలెన్స్ అవ్వదు కదా. అది కరెక్ట్. చాలా సడన్ గా బయటకు వెళ్ళిపోయేసరికి ఏంటంటే నీ బాడీలో చాలా చేంజెస్ అయిపోతాయి. అప్పుడు నీకు ఇది కావాలి అది కావాలని అనిపిస్తుంది. స్ప్రైట్ తాగేస్తారు, కూల్ డ్రింక్ తాగేస్తారు. ఇప్పుడు చాలా మంది మార్నింగ్ టిఫిన్ చేస్తే నిదురు నేను చేసి ఉండాలి. మార్నింగ్ టిఫిన్ చేస్తే ఇప్పుడు మా బేవర్లో వేడి బజ్జీలు తింటే కూల్ డ్రింక్ తాగేస్తూ ఉంటాడు. అంటే నీకు బాడీలో లోపల ఆహారం ఉడకాలి. ఇప్పుడు మన చికెన్ ఉడకాలంటేనే కింద బోల్ అంత మంట పెట్టాలి, అంతే కదండి. అలాంటి చికెన్ మనం లోపల వెళ్ళిపోయిన తర్వాత పచనం అయిపోయి శక్తి కింద మారాలంటే లోపల నీకు ఎంత హీట్ కావాలి, చాలా ఎక్కువ హీట్ కావాలి. అందుకనే మనకు ఆయుర్వేదంలో కావచ్చు పాత ఋషులు ఏం చెప్పేవారంటే నువ్వు తినే ½ an hour ముందు గోరువెచ్చని నీళ్ళు తీసుకో, లోపల పొట్టంతా రెడీగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆహారాన్ని లోపలికి వేస్తావో వేసిన తర్వాత ఇమీడియట్గా నువ్వు చన్నీళ్ళు తాగకూడదు, నీకు ఆపోజిట్ రియాక్షన్ అయిపోతుంది. అలా అయిపోకుండా నువ్వు కొంచెం గొంతు దిగడానికి ఇంత మాత్రమే వాటర్ తాగి మళ్ళీ ఒక 45 minutes తర్వాత మళ్ళీ ఒక గోరువెచ్చని నీళ్ళు తాగు. అప్పుడు నీ డైజెషన్ సమాప్తంగా క్లీన్ అయిపోతుంది. అలా కాకుండా నువ్వు వేడిది బాగా వేసి ఒక చల్లని కూల్ డ్రింక్ తాగుతాం, మన లోపలికి హాయిగా ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే లోపల వేడి దాని మీద నువ్వు కూల్ డ్రింక్ చల్లదనం పోస్తావు, ఆటోమేటిక్గా ఏమవుతుంది గ్యాస్ ఫామ్ అవుతుంది. అది డిస్టర్బెన్సే కదండి. ఇప్పుడు బాగా వేడి నీళ్ళల్లో మీరు చన్నీళ్ళు వేసారనుకో వేడి నూనెలో ఎలా ఉంటుంది, పేలిపోతుంది. కరెక్ట్. సేమ్ అలాగే అలాంటి పేలుడే లోపల జరుగుతూ ఉంటుంది. అలాగే కదా మనం పాడైపోతున్నాం. గౌతమ్ గారు చాలా చక్కగా చెప్తున్నారు. ప్రతి వాటికి కూడా ఇంకెనాలనిపిస్తానే ఉంది. యాజ్ ఏ డెంటిస్ట్గా పళ్ళని ఏ రకమైన కేరింగ్ తీసుకోవాలి యాక్చువల్లీ? అంటే ఏదైనా తినే ముందు కానీ తిన్న తర్వాత కానీ పొద్దున్న లేస్తే బ్రష్తోనే ప్రారంభమయ్యే జీవితం. అవును. సో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది మీ సలహాలు? అంటే యాక్చువల్గా ఏంటంటే నైట్ టైం బ్రష్ అనేది చాలా ఇంపార్టెంట్. నైట్ టైం బ్రషింగ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. 90% ఆఫ్ పీపుల్ ఫెయిల్ దీనిలో. 1-2% చేస్తే అంతేనండి. మార్నింగ్ బ్రషింగ్ ఏంటంటే స్మెల్ రాకుండా ఉండడం కోసం. మార్నింగ్ బ్రష్ ఎందుకు చేసుకుంటాం అంటే స్మెల్ రాకుండా ఉండడం కోసం. నైట్ టైం బ్రష్ ఎందుకు చేసుకోవాలంటే నీ పళ్ళు పాడవకుండా ఉండాలి అని చెప్తానంటే నైట్ టైం బ్రష్ చేసుకోవాలి. అంటే మార్నింగ్ స్కిప్ అయినా పర్లేదు కానీ అంతేగాని నైట్ టైం అనేది కంపల్సరీ చేసుకోవాలి. అంటే మార్నింగ్ నుంచి తిన్న ఆహారం అంతా కూడా నైట్ అంతే కదా మరి, అదంతా కూడా మనం నైట్ పడుకున్నప్పుడు అంతా డ్రైలో ఉంటాం. ఉన్నప్పుడు ఏంటంటే క్రిములు చాలా యాక్టివ్ గా మనకు వర్క్ చేసుకుంటాక మనం బోలంత టైం ఇచ్చేస్తాం వాటికి. మీరు ఎంత కాంట్రవర్సీ చెప్పారంటే ఇప్పుడు ఇన్ని రోజులు చేస్తుందంతా రాంగ్ బ్రషింగ్ అయితే అంతేనండి. అది చిన్నపిల్లలు రైమ్స్ లాగా పొద్దున్న లేవాలి బ్రష్ చేయాలి కూడా అదంతా అబద్ధం. అయితే పొద్దున్న బ్రష్ చేసుకోవాలండి కంపల్సరీ, కానీ ఏంటంటే నైట్ టైం బ్రషింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. మార్నింగ్ బ్రషింగ్ ఏంటంటే మనకి స్మెల్ రాకుండా ఉండి మన నోట్లో ఉన్న ఆహారం అంతా కూడా మార్నింగ్ అరిగిపోయి పచనం అయిపోయి ఉంటుంది కాబట్టి మనకు కొంతమంది నోరు మూసుకొని ఉంటాం కాబట్టి ఆ బాడీలో ఉన్న గ్యాసెస్ అంతా కూడా నోటి దగ్గరకు ఉండి అక్కడ ఆగిపోయి ఉంటాయి. అందుకే పొద్దున్నే మనం లేచిన వెంటనే కూడా బ్యాడ్ స్మెల్ రావడానికి కారణం ఏంటంటే మనకు అది నోటి దగ్గర నుంచి వచ్చే స్మెల్ కాదు, మన కడుపులోంచి వచ్చే స్మెల్. మీరు నైట్ అంతా మేల్కొని ఉండండి, పగల నోటికి ఏమైనా స్మెల్ వస్తుందా మనకి? వాడికి రాదు స్మెల్. అంటే నైట్ గ్యాసెస్ అన్నీ కూడా ఫామ్ అయిపోయి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనకి బ్యాడ్ స్మెల్ రూపంలో బయటకు వచ్చేస్తాయి. అందుకని ఏంటంటే పగల బ్రషింగ్ కేవలం స్మెల్ రాకుండా ఉండడం కోసం చేసుకుంటాం. రాత్రి బ్రషింగ్ ఏంటంటే క్రిములు రాకుండా ఉండాలని రాత్రి బ్రష్ చేసుకోవాలి. అండ్ ప్రతి నెల కొంతమంది ఏంటంటే పళ్ళు తెల్లగా ఉండాలని ప్రతి నెల కొత్త బ్రష్ మార్చేస్తారు. అలా మార్చకూడదు. ఒక బ్రష్ వచ్చి మినిమం 2.5 to 3 months వాడాలి. 3 months కంటే పైన వాడకూడదు, అలాగని చెప్పి 3 months కన్నా లోపల వాడకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే సెన్సిటివిటీ పేస్ట్ నాకు బాగుంది కదా, నాకు బాగా సెన్సిటివిటీ పనిచేస్తుందని 365 days సెన్సిటివిటీ పేస్ట్ వాడకూడదు. ఎందుకంటే ఆ సెన్సిటివ్ అది రెసిస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక బ్రష్ 2 months కాకుండా 15 days వాడి పడేస్తే మంచిదేనేమో కదా. మంచిది బ్రష్ రావటం అంటే చాలా మంది ఏంటంటే కొత్త బ్రష్ వాడటం వల్ల కొత్త బ్రషెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అందుకని ఏంటంటే వాడు గట్టిగా తోమేస్తాడు. అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఎంతసేపు కొత్త బ్రష్ మార్చుకోవడం వల్ల గట్టిగా తోమాలి, నాకు స్ట్రాంగ్ గా బ్రషెస్ లేకపోతే చేసుకున్న ఫీలింగ్ ఉండదు. ఆ ఫీలింగ్ లేకపోవడం వల్ల ఏంటంటే అతను గట్టిగా తోమి పన్నుకి చిగురుకుండే మార్జిన్లు అరగ తీసేస్తాడు. అలాగేమో చిగుర్లకేమో రెసిషన్ అనే ప్రాబ్లం వస్తుంది, పళ్ళుకేమో సర్వైకల్ అబ్రెషన్స్ అనే ప్రాబ్లం వచ్చి మెకానికల్ డ్యామేజ్ మాట. మెకానికల్ డ్యామేజ్ చేసి పళ్ళు సలుపులు పెరిగిపోవడానికి కారణం ఇది. ఆ చిగుర్లు అరగదీసేయడం వల్ల ఏంటంటే ఆ పళ్ళ మధ్యలోనే మనకు ఆహారం ఇరుకు, ఈ విధమైన డ్యామేజ్ ఉంటుంది. అందుకని ఏంటంటే సాఫ్ట్ బ్రషెస్ తీసుకోవాలి. క్రాస్ బ్రషింగ్ టెక్నిక్ ఉంటుంది, ఆ విధంగా క్రాస్ బ్రషింగ్ టెక్నిక్ యూజ్ చేసుకుంటా
ప్రతి ఎవ్రీ 6 months to 8 monthsకి ఒకసారి క్లీన్ చేయించుకుంటాం. ప్రతి ఒక్కరికి అపోహ ఏంటంటే ప్రతి 8 నెలలకో క్లీన్ చేసుకుంటా అంటే పళ్ళు అరిగిపోతాయి అనుకుంటాం. పళ్ళు ఏమీ అరిగిపోవండి అవి. అందుకని ఏంటంటే మనం ఎంత తిన్నా ఎంత చేసినా కూడా, మనం ఎంత తుడుచుకున్నా, మనం ఇంటికి బూజులు ఎలా పడతా ఉంటాయో, పండగలకి ఎలా క్లీన్ చేసుకుంటామో అలాగే మనం ఎంత తిన్నా ఏం చేసినా పళ్ళ మధ్యలో ఎంతో కొంత ఇరుక్కుపోయే ఉంటాయి. అవన్నీ క్లీన్ చేసుకుపోవటం వల్ల ఏంటంటే మనం పెద్ద పెద్ద డిసీజెస్ నుంచి దూరంగా ఉండొచ్చు. ఒక పన్ను పుచ్చు స్టార్ట్ అయ్యి రూట్ కెనాల్ స్టేజ్కి వెళ్ళాలంటే 1.5 years to 2 years పడుతుంది. మనం ఎవ్రీ 6 monthsకి ఒకసారి జనరల్గా డెంటిస్ట్ రివ్యూలో ఉంటే మనం అలాంటి కాస్ట్లీ ట్రీట్మెంట్స్ నుంచి బయటపడవచ్చు. కానీ ఏంటంటే డెంటల్ అనేసరికి నెగ్లిజెన్సీ ట్రీట్మెంట్, అంటే నొప్పి వస్తే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అంతే. కొంతమంది వచ్చి వాదిస్తారు కూడా, నాకు నొప్పి లేదండి ఎందుకంటే రూట్ కెనాల్ అంటున్నారండి. అందుకని ఏంటంటే నొప్పి ఒకటే క్రైటీరియా కాదండి. అందుకని నొప్పి క్రైటీరియా కాకుండా ఎవ్రీ 6 months to 8 months వెళ్ళి నువ్వు జనరల్ క్లీనింగ్ చేయించుకోవడం వల్ల 98% డెంటల్ ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు అండ్ కాస్ట్లీ ట్రీట్మెంట్స్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. అది ఆడియన్స్ అంతా గమనించాలి. ఒకసారి నేను మళ్ళీ మీకు చెప్తుంది ఏంటంటే డే బ్రష్ అనేది అది చిన్నప్పుడు ఏదో రివర్స్లో నేర్పించారు అని అనుకోవాలి. నిజంగా వాస్తవంగా కూడా డే అంతా 3 times భోజనం చేస్తుంటాం కాబట్టి నైట్ బ్రష్ అనేది 99% పీపుల్ కాదు 100% పీపుల్ వాడడం మంచిదేమో అనేది ఉద్దేశం. అదే రెండోది టీత్ని ప్రతిరోజు యంగ్స్టర్స్గా ఉంటాం, 30-35 ఏజ్ వచ్చేంత వరకు పెద్దగా ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు, కానీ బట్ 6 months 1 year అనేది కంపల్సరీ, అది కంపల్సరీ మనం చూపించుకోవాలి. లాస్ట్లో రూట్ కెనాల్ వరకు వెళ్ళి తెచ్చుకొని కొన్నిసార్లు పీకేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. 32లో దీన్ని అప్రోప్రియేట్ చేసి పేద ప్రజల కోసం ఏంటంటే ఫ్యామిలీ కార్డ్ అని పెట్టి నేను 250 రూపీస్కే 1 year వ్యాలిడిటీ కార్డు ఇస్తాను. అంటే 250 రూపాయలకి 1 year వ్యాలిడిటీ. అంటే భార్య భర్త 3 పిల్లలు. అంటే ఇది ఒక సైకిల్ షాప్ అని చూసి వాడి కోసం వాడికి ఏదన్నా మేలు చేయాలని అనుకొని వచ్చిన థాట్ మాట. గ్రేట్. అలా భార్య భర్త 3 పిల్లలు అంటే ఆడు ఎవ్రీ 5 monthsకి ఒకసారి వచ్చి 300 వదిలించుకోవాలంటే ఆడికి అయిపోతుంది అండి అప్పుడే. అంటే ఆడు భయపడతాడు ఫస్ట్. అందుకని ఏంటంటే నా దృష్టి అంతా కూడా ఇప్పుడు నివారణ మీద, అంటే మన చదువు సంధ్యలు అన్నీ కూడా అవతల మనుషులు బాగు చేయడానికి ఉపయోగపడాలి తప్ప మనం దోచేసుకున్నట్టు కాదు, దోచేసుకుంటా కాదు అనే ఇది కాన్సెప్ట్ నమ్ముతానండి నేను. ఆ నమ్మకంలో ఏంటంటే వాడికి నేను ఏ విధంగా నా చదువు ఉపయోగపడుతుంది అని చెప్పాను అనుకొని ఆ కేటగిరీ ప్రజలకు ఉపయోగపడాలని ఏంటంటే 250 రూపీస్ ఫ్యామిలీ కార్డ్ ఫర్ 1 year వ్యాలిడిటీ ఫర్ 5 members. అంటే ఇప్పుడు నాకు చదువు చెప్పించింది అడిగి ట్రీట్మెంట్ చేస్తే డబ్బులు తీసుకోవచ్చు, ఏదో చూసి 4 మంచి మాటలు చెప్పడానికి కూడా డబ్బులు ఎందుకు? వాళ్ళు అలాగని ఫ్రీ అని పెట్టామనుకోండి మనకు ఖాళీ ఉండదు. ఫ్రీ అని చెప్పి మన ఇండియాలో అనకూడదు, ఎందుకంటే అంటే దాన్ని ఆడు సద్వినియోగంగా వినియోగం చేస్తాం. అంటే 2 రకాల జనం ఉన్నారు. అందుకని ఏంటంటే బ్యాలెన్స్డ్గా పెట్టాలి, వాడికి ఎంతో కొంత క్రమశిక్షణ ఉండాలని నేను ఆ 250 రూపీస్ పెట్టాను. దీంట్లో కూడా ఏంటంటే 500 రూపీస్ దాంట్లో క్లీనింగ్, అంటే ఫ్యామిలీ కార్డులో 500 రూపీస్ క్లీనింగ్, మళ్ళీ 6 months తర్వాత సెకండ్ క్లీనింగ్ ఫ్రీ. రైట్. అంటే ఎప్పుడైతే వాడు ఒక కార్డులో ఉండి 500 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడో, అంటే 5 పిల్లల మీద 2500 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు అనుకోండి, అంటే ఇయర్కి ఆడ బడ్జెట్ డెంటల్ మీద 2500 రూపీస్. 2500 రూపీస్కి 5 members-కి న్యాయం జరుగుతుంది కదా, కాస్ట్లీ ట్రీట్మెంట్స్ నేను నివారించగలను కదా. అలా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 32 డెంటల్ కేర్ ఉపయోగపడుతుందా లేదా, అలా నేనేంటంటే నా వచ్చిన ఆలోచనలన్నీ ఆ విధంగా. అంటే మన బ్రెసింగ్ సిస్టమ్ చెప్పారు,